పూర్తిగా గ్రహింపులోకి రాలేదు. ఆ తర్వాత సంవత్సరం my son Emmanuel, appendicitis burst within him and he was admitted in the Rajahmundry hospital. మరి నా కుమారుడు ఇమ్మానుయేలు తను రాజమండ్రిలో ఆ అపెండిసైటిస్ ఆపరేషన్ కొరకే రాజమండ్రి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. Then I came to Rajahmundry. I was in his hospital for 1 month. మరి ఒక నెల్లాళ్ల పాటు నా కుమారుడు హాస్పిటల్లో ఉన్న కారణాన్ని బట్టి నేను కూడా రాజమండ్రిలో ఉండాల్సి వచ్చింది. He was being troubled very much. మరి ఆ అపెండిసైటిస్ బాధను బట్టి ఎక్కువగా బాధపడుతూ ఉన్నాడు. He was crying every time. మరి ప్రతిసారి కూడా తనకు కన్నీరు విడిస్తా ఉన్నాడు. I could not bear that pain. మరి ఆ బాధ భరించలేని విధంగా ఉంది. I prayed to the Lord. నేను దేవునికి ప్రార్థించా. Lord, I am his father. I can do anything for him, but I cannot take that pain. మరి దేవా, నేను నా అబ్బాయి కోసం నా కుమారుడి కోసం ఏదైనా చేయగలిగాను, ఆ నిప్పు నేను తీసేయలేను కదా. I prayed like this, Lord, let thy will be done. దేవా, నీ చిత్తము సిద్ధించిన గాక మాత్రం ప్రార్థన చేసి, anything that happens, give me grace to bear it. దేవా, ఒకవేళ కనుక ఏం జరిగినా దాన్ని భరించే శక్తి నాకు దయచేయని అడిగాను. So I daily was crying. I could not tolerate. I went into the veranda and I was praying. Then God gave me word in Psalm 34 verse 1. I will bless the Lord at all times. చూడండి, ఆ సమయంలో నేను మా అబ్బాయి బాధపడతా ఉంటే బయటికి వెళ్ళి నేను కన్నీరు గారుస్తా, వాడి బాధపడతా ఉంటే నా బయటకు వెళ్ళి కన్నీరు గార్చా. కీర్తన 34వ అధ్యాయం 1వ వచనం ద్వారా దేవుడు తేటగా మాట్లాడుతూ వచ్చాడు. I will bless the Lord at all times and his praise shall continually be in my mouth. కీర్తన 34:1 చూడండి, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. That was the time God gave me burden to compose that song. Hallelujah పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. ఆ సమయంలోనే మనందరికి చిరపరిచితమైనటువంటి ఆ చక్కటి పాట హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడదా అనే పాట అప్పుడే నేను నకారం హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడదన్. తర్వాత కొంతమంది ఏం చేశారంటే దన్ అనే మాట మీరు అందులో పుస్తకాలు there is no done. Somebody has printed it and it is continuing. Wherever I went I told them, still they will not listen. They will still sing like that, done done done. ఆ పాట వాస్తవానికి అలా రాసిన బట్టలా రాయలేదు, కానీ పాడే దన్ అని ఉంటది, అలా లేదు అసలు పాడేదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా అంతే. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా అంటే ల్యాండింగ్ రాగం బాగొస్తుంది. దన్ అంటే ఏది దన్ అని క్యాన్ లోపలికి వెళ్ళినట్టుంటుంది. కాబట్టి దా అంటే సరిపోద్ది, కానీ ధన్ అనేసరికి మళ్ళీ వేరేగా దిగిపోద్ది. మీరు మార్చుకోండి దయచేసి, ఇఫ్ యూ క్యాన్. మీరు సాధ్యమైతే అలవాటు అయిపోయింది. ఎలుగు తోక తెచ్చి ఏడాది ఉచికినా నలుపు నలిపే కానీ తెలుపు రాదంట. ఎన్ని సార్లు చెప్పినా అట్నే చేస్తారు. నేను ఎన్నోసార్లు చెప్పాను అది అట్లా కాదని, కానీ అట్లాగా నడవడం లేదు, నడుస్తాను. పాట ఉంది,